టీమిండియాలో ఒక వెలుగు వెలిగిన ఇర్ఫాన్ పఠాన్ కెరీర్ అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడే కనుమరుగైపోయాడు. స్వింగ్ కింగ్గా పేరొందిన ఇర్ఫాన్ 19 ఏళ్లకే క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. స్వింగ్తో పాటు లెంత్ బంతులు వేస్తూ క్రికెట్ లోకాన్ని ఆశ్చర్యపరిచాడు. పాకిస్తాన్ మీద టెస్టుల్లో మొదటి ఓవర్లోనే ఇర్ఫాన్ తీసిన హ్యాట్రిక్ ఇప్పటికీ కళ్ల ముందే కదలాడుతోంది. అంతటి టాలెంటెడ్ బౌలర్ ఇర్ఫాన్ కెరీర్లో ఎంఎస్ ధోని విలన్గా మారిపోయాడని అతడి మాటలు వింటేనే తెలుస్తోంది. ఆస్ట్రేలియాపై మ్యాచ్తో టెస్టు క్రికెట్లో అడుగుపెట్టిన ఇర్ఫాన్ కేవలం ఏడాదిలోనే వన్డే స్థానంలో చోటు దక్కించుకున్నాడు. అయితే 2009లో ఇర్ఫాన్ పేరు బాగా వినిపిస్తున్న సమయంలోనే కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. టెస్టుల్లో చోటు కోల్పోయిన ఏడాది కాలంలోనే వన్డేలను తప్పించేశారు. ఆ రోజుల్లో వన్డేలు, టీ20లకు ఎక్కువ ప్రాధాన్యత ఉండడంతో బీసీసీఐ నిర్ణయం అతని కెరీర్పైనే తీవ్ర ప్రభావం చూపింది. 3 ఏళ్ల తర్వాత అంటే 2012లో ఇర్ఫాన్కు అవకాశం వచ్చినప్పటికీ ఎక్కువ కాలం నిలదొక్కుకోలేకపోయాడు. అప్పటికే భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ వంటి యంగ్ టాలెంటెడ్ ప్లేయర్లు అద్భుతంగా రాణిస్తుండడంతో మరో 12 వన్డేలు మాత్రమే ఆడి అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఇర్ఫాన్ పఠాన్ 2020లో అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే రిటైర్మెంట్ ఇచ్చిన 5 ఏళ్ల తర్వాత జట్టులో ఎందుకు చోటు కోల్పోవాల్సి వచ్చింది అనే దానిపై మొట్టమొదటిసారి నోరు విప్పాడు. బౌలింగ్ ఆల్రౌండర్గా ఆఖర్లో బౌండరీలు బాదే ఆటగాడిగా పేరున్న ఇర్ఫాన్ విషయంలో అప్పటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తీసుకున్న నిర్ణయమే కెరీర్కు ఎండ్ కార్డ్ పడిందంటూ ఇండైరెక్ట్గా వెల్లడించాడు. తుది జట్టు ఎంపిక తన చేతుల్లో లేని విషయమని అప్పటి కోచ్ గ్యారీ క్రిస్టన్ చెప్పాడని గుర్తు చేసుకున్నాడు. ప్లేయింగ్ 11 ఎంపికలో కెప్టెన్ పాత్ర కీలకమని, ఆ సమయంలో కెప్టెన్ ధోని నిర్ణయం సరైందా కాదా అన్నది తాను చెప్పలేనన్నాడు. ప్రతి కెప్టెన్ తన రీతిలో జట్టును నడిపించుకుంటాడని, ఇర్ఫాన్ పఠాన్ పరోక్షంగా దీనికి కారణం ధోని అనే చెప్పాడు.